శాంతి, మనోహర్ లాల్లకు కొత్తగా వివాహం జరుగుతుంది. మనోహర్ లాల్ ఆ ఊళ్ళోని నాటక మండలిలో పనిచేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం రామ్లీలాలో అతను హనుమంతుని వేషం కట్టేవాడు. చూడండి చూడండి, హనుమంతుడు రావణుణ్ణి వధించడానికొచ్చాడు, అందరూ చప్పట్లు కొట్టండి. అతని అభినయం ఎంత బావుండేదంటే అందరూ అతన్ని హనుమాన్ అనే పిలిచేవారు. రామ్లీలా నాటకం వేసి వేసి మనోహర్ లాల్, శాంతి రామునికి భక్తులైపోతారు. పొద్దున్నే లేచి రాముడికి పాయసం, పూరి నైవేద్యంగా పెట్టేవారు. హే రామా, మా పెళ్ళై 3 ఏళ్లవుతోంది, కానీ ఇప్పటి వరకు సంతానం కలుగలేదు. కొన్ని రోజులకే వాళ్ళకి ఒక అందమైన కొడుకు పుడతాడు. ఒకరోజు ఊళ్ళో పెద్ద వాన పడుతుంది. మనోహర్ లాల్ నాటకం రిహార్సల్ కోసం వెళుతూ ఉంటాడు. కరెంటు వైర్ పైన కాలుపడి షాక్ కొట్టి చనిపోతాడు. శాంతి జీవితంలో చీకట్లలుముకుంటాయి. ఊళ్ళోని గుడి ముందు పువ్వులమ్మి కొడుకుని పెంచి పెద్ద చేస్తుంది. సోదరీ, ఇదిగో 10 రూపాయలు, ఒక పువ్వుల ప్యాకెట్ ఇవ్వు. ఆమె కొడుకు రాజు ఇలా అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదమ్మా, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. సంతోషం నాయనా, ఇదంతా ఆ రాముని కృప. ఇప్పుడు నాది ఒక్కటే కోరిక, నువ్వు నాకు కోడల్ని తీసుకునిరా. శాంతి అప్పట్నుంచి ఇంట్లోనే ఉంటూ ఎల్లవేళలా రామనామం జపిస్తుంటుంది. కొన్ని రోజులకు రాజు తన ఆఫీస్లో పనిచేసే సునీత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాజు భార్య ఆధునిక భావాలు కలది. ఆమెకు పూజలంటే మక్కువ ఉండేది కాదు. శాంతి రోజూ ప్రసాదం పెట్టడం ఆమెకు డబ్బులు దండగలాగా అనిపించేది. అమ్మాయి, రాముని ప్రసాదం తయారయిందా? 10 గంటలవుతోంది. నా ప్రభువు ఇంకా ఆకలితోనే ఉన్నాడు. వస్తున్నా అత్తయ్యా. అబ్బా, మీకు రోజూ అంత తొందరగా ఉంటే మీరే చేసుకోవచ్చు కదా. సునీత శాంతిపై విసుక్కొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. శాంతి శ్రీరాముని విగ్రహం ముందు పాయసం, పూరి ప్రసాదం పెట్టి హారతిస్తుంది. రామ్ సియా రామ్, సియా రామ్, జయ జయ రామ్. శాంతి ఒక నియమం పెట్టుకుంటుంది. పొద్దున్నే లేచి గోధుమలను విసిరి తాజా పిండి చేసి రామునికి నైవేద్యం తయారు చేసేది. తన చేతులతో చేసిన ప్రసాదం రామునికి పెట్టేంతవరకు ఆమె ఏమీ తినేది కాదు. అమ్మా, సునీత ఇంక ఇక్కడ ఉండనంటోంది. మేము సునీత వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటాం. నేను మీతో పాటు కోడలి పుట్టింటికి రాలేనే. నాయనా, ఇక్కడ నేనొక్కదాన్ని ఎలా ఉండను? ఏమైనా ఆలోచించావా? శాంతి మాటలు విన్న సునీత చిరాగ్గా ఇలా అంటుంది, మా నాన్న రాజుని తన బిజినెస్లో జాయిన్ అవ్వమని చెప్పారు. మీ కొడుకు జీవితాంతం ఉద్యోగం చేస్తూ జీవితాన్ని పాడు చేసుకోమంటారా? అయినా మీరు పెద్దవాళ్ళైపోయారు. మీ జీవితం పూజా పునస్కారాలతో గడిచిపోతుంది. కానీ మా భవిష్యత్తు ముందుంది. ఇక్కడే ఉండి మా జీవితాన్ని పాడు చేసుకోలేము. రాజు ఇంక ఎదగొద్దు అనుకుంటున్నారా? ఇలాగే ఉండిపోవాలా? నాయనా రాజు, చూడు కోడలేమంటోందో. ఇది నిజమా? నువ్వు అమ్మని వదిలేసి ఇల్లరికం వెళ్తున్నావా? ఏ ఇంట్లో పెరిగి పెద్దవాడివయ్యావో ఆ ఇంటిని, నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావా? అమ్మా, సునీత వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకిష్టం లేకుండా మేం పెళ్లి చేసుకున్నాం. అందుకే ఆయన ఇన్ని రోజులు మా మీద కోపంగా ఉన్నారు. ఆయనది ఒక షరతు. నేను ఇల్లరికం వెళ్ళానంటే ఆయన బిజినెస్ మొత్తం నాకిస్తానన్నారు. నువ్వు నా ఎదుగుదలకు అడ్డురావని నాకు తెలుసు. నిన్ను కలవకుండా నేనుండగలనా చెప్పు? అవకాశం దొరకగానే నేను పరిగెత్తుకొని నీ దగ్గరకొస్తాను. వాళ్ల మాటలు విన్న శాంతి ఇంక ఏమీ మాట్లాడలేకపోతుంది. కాని కొడుకు తన దగ్గర్నుంచి వెళ్ళిపోతున్నాడని ఆమె కళ్లల్లో నీళ్లు వస్తాయి. వారం తర్వాత కొడుకు, కోడలు ఆమెను వదిలి వెళ్ళిపోతారు. శాంతి గుడిలో కూర్చొని రాముణ్ణి ప్రార్థిస్తుంది. ప్రభూ, నా కొడుకు నా దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. కాని నువ్వు నాతో పాటు ఈ ఇంట్లోనే ఉన్నావని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు నన్ను వదిలి ఎప్పటికీ వెళ్లరని నాకు తెలుసు. మర్నాటి నుంచి శాంతి ఉదయాన్నే లేచి శ్రీరాముడికి నైవేద్యం తయారు చేస్తుంది. రాముని పూజలో లీనమైపోతుంది. హారతిచ్చి
రామునికి పెట్టిన నైవేద్యం తాను తినేది. మొదట్లో రాజు ఆమెను కలవడానికి వచ్చేవాడు. కాని ఇప్పుడు నెలల తరబడి ఆమెను కలవడానికి ఎవ్వరూ రావడం లేదు. అలా కాలం గడుస్తుంది. ఇప్పుడు శాంతి వృద్ధురాలైంది. కాళ్ళు చేతులు మెల్లగా పనిచేయడం మానేశాయి. అతి కష్టం మీద ప్రసాదం తయారుచేసేది. ఒకరోజు ఇంట్లో నైవేద్యం చేయడానికి సరుకులైపోతాయి. వర్షం కారణంగా కొట్టు యజమాని రేషన్ పంపించడు. ప్రభూ, ఎలాంటి రోజు వచ్చింది? మీరే ఆకలితో ఉంటే నేనెలా తింటాను? ఇంతలో ఎవరో తలుపు కొడతారు. తలుపు తెరిచి చూస్తే ఒక అందమైన బాలకుడు పసుపు రంగు వస్త్రాల్లో అక్కడ ఉంటాడు. ఆ బాలకుడు ఎంత అందంగా ఉంటాడంటే శాంతి చూపును తిప్పుకోలేకపోతుంది. అమ్మా, కొట్టు యజమాని మీకోసం ఈ రేషన్ పంపించాడు. నేను ఇటువైపుగా వెళుతున్నాను, అందుకే మీకిచ్చి వెళ్దామని వచ్చాను. నాయనా, ముందెప్పుడూ నిన్ను చూడలేదు. నేనిక్కడికి కొత్తగా వచ్చానమ్మా, ఈ పక్కనే ఉంటాను. నీకు చాలా ధన్యవాదాలు నాయనా. బయట బాగా ఉరుముతోంది. ఒక పని చెయ్యి, కొంచెంసేపు ఇక్కడే ఉండు, వర్షం తగ్గాక వెళ్దుగానివి. శాంతి ఆ బాలుణ్ణి లోపలకు తీసుకొస్తుంది. మందిరంలోంచి ప్రసాదం తీసుకొచ్చి ఆ బాలుడికి పెడుతుంది. ఇది తిను నాయనా, పొద్దున్న రాముడికి ప్రసాదంగా పెట్టాను, తిను. ప్రసాదం తిన్నాక ఆ బాలకుడు ఇలా అంటాడు. అమ్మా, పాయసం చాలా బాగుంది. రోజూ మీ ఇంటికి వచ్చి పాయసం తింటాను. సరే, తప్పకుండా నాయనా. నీకు రావాలనిపించినప్పుడు ఇక్కడికి తప్పకుండా రా. ఆ బాలకుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే గొప్ప వెలుగు వస్తుంది. అతను మాయమైపోతాడు. అరే, ఇంత త్వరగా ఆ బాలకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దగ్గర్లోనే ఉంటాడనుకుంటా. ఒకరోజు శాంతి నిద్ర లేచేసరికి చాలా జ్వరం వచ్చి ఉంటుంది. అరే, లేవలేకపోతున్నానే. గోధుమలు అలానే ఉన్నాయి. పిండెవరు విసురుతారు? ప్రభువుకు నైవేద్యం ఎలాగా? శాంతి ఎలాగోలా లేచి తిరగలి ముందు కూర్చుంటుంది. విసరడానికి కూర్చుంటే నీరసం వల్ల తిరగలి విసరలేకపోతుంది. మెల్లగా కళ్ళు మూతలు పడతాయి. తన పరిస్థితికి ఆమెకు కళ్ళ నీళ్లొస్తాయి. భగవంతుడా, ఈరోజు నా నియమం పోయేలా ఉంది. నా ప్రభువుని పస్తుంచే కన్నా ముందు నా ప్రాణాలను తీసేసుకో. నా ప్రభువు ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు. నా నైవేద్యంతోనే ఆయన రోజు మొదలవుతుంది. ఆయనను ఆకలితో ఉంచలేను. శాంతి ఓపిక తెచ్చుకొని మళ్ళా ఒకసారి తిరగలి విసరడానికి ప్రయత్నం చేస్తుంది. కాని ఆమె ఓపిక సరిపోదు. ఆమెకు ఏడుపు వస్తుంది. ఇంతలో తలుపు తెరుచుకుంటుంది. అంతకు ముందు వచ్చిన బాలకుడు లోపలికి వచ్చి ఇలా అంటాడు. ఇలా ఇవ్వమ్మా, పిండి నేను విసురుతాను. శాంతికి తన నియమం తప్పదని నమ్మకం వస్తుంది. ఆ రాముడే తన మొర ఆలకించి ఈ బాలుణ్ణి పంపించాడని అనుకుంటుంది. నీరసం వల్ల కళ్ళు మూతలు పడిపోతాయి. ఇంతలో ఆమెకు కొన్ని మాటలు వినిపిస్తాయి. ఇంత పిండి చాలా శాంతి, ఇంకా విసరనా? ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి స్వయంగా శ్రీరాముడు తిరగలి విసురుతూ ఉంటాడు. రాముడు మళ్ళా ఇలా అంటాడు. ఇంత పిండితో నా ఆకలి తీరదు శాంతి. తిరగట్లో ఇంకా కొన్ని గోధుమలు వెయ్యి. శాంతి ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్ల పర్యంతమవుతుంది. శ్రీరాముడు తిరగలి విసురుతుంటే శాంతి దానిలో గోధుమలు వేస్తుంటుంది. శాంతి పాయసం, పూరి తయారు చేస్తుంది. శ్రీరామునికి వడ్డిస్తుంది. ప్రభూ, నా చేత్తో మీకు ఒక ముద్ద తినిపించనా? శాంతి, రోజూ నీ చేత్తోనే తినిపిస్తావు కదా, ఈరోజు కూడా తినిపించు. శాంతి ప్రేమగా రామునికి నైవేద్యం తినిపిస్తుంది. నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో. ప్రభూ, నా భర్త హనుమంతునిలాగా మీకు పరమ భక్తుడు. నాకు కూడా హనుమంతునిలాగా మీ చరణాల వద్ద స్థానమివ్వండి. శ్రీరాముడు ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమైపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అందరికీ ఆమెంటే గౌరవం పెరుగుతుంది. ఊళ్ళో అందరూ రోజూ సాయంత్రం భజన, కీర్తనలకు ఆమె ఇంటికి వచ్చేవారు. ఈ విధంగా శాంతి మిగిలిన జీవితాన్ని భక్తిలో గడపసాగింది. నేస్తాలు,
కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.